అందరికీ నమస్కారం. ఈ రోజుకి సంవత్సరం అయింది గద్దర్ తాతయ్య మనల్ని వదిలిపెట్టిపోయి. అంటే ఇది జస్ట్ మనము ఇలాంటి సందర్భాలలో కలిసినప్పుడు తప్ప ఆయన ఎప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఒక ఆటగాడిగా, ఒక పాటగాడిగా, ఆ కాలి గజ్జి ఉన్నంత వరకు, ఎర్ర జెండా ఉన్నంత వరకు, విప్లవ ఉద్యమాలు ఉన్నంత వరకు గద్దర్ తాత ఆట పాట ఎప్పుడు ప్రజలలో ఉంటూనే ఉంటుంది. నాకు చాలా స్పెషల్ అనుబంధం ఉంటుంది గద్దర్ తాతతో. ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలకి ఎవరు కూడా ఆ బాండింగ్ లేదేమో. కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటా. ఈ ఆట పాట మాట ఏదైనా కూడా తెలంగాణ ఉద్యమంలో నా వంతు కర్తవ్యంగా నేను పాట పాడినా అంటే ఆయన నన్ను ఏలు పట్టుకుని నడిపించిండు. కాబట్టి నేను చాలా ప్రౌడ్ గా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన చెప్పుకోగలుగుతా. జీవితాంతం నాకు పాట నాకు తెలంగాణ 10 జిల్లాలు, అప్పుడున్న 10 జిల్లాలు తిప్పింది గద్దర్ తాతనే. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. ఆయన అంటే అందరు ఎవరికునే లేవో తెలియదు కానీ మెమోరీస్ నాకు ఎక్కడన్నా ఆగినప్పుడు, మేము కలిసి ట్రావెల్ చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమంలో ఈ ఊరు నుంచి ఇంకో ఊరు తిరిగేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ఆయన పర్సులోకి వెళ్ళి నాకు పైసలు తీసిస్తుండే. అంటే ఒక సొంత మనవరాలు, చాలా మందికి సొంత మనవరాలు ఎట్లుంటారో తెలియదు కానీ నన్ను చాలా మంది ఓన్ చేసుకుంటూ ఉంటారు. గద్దర్ తాత వాళ్ళ మనవరాలు మధుప్రియ అనేది. అట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ వేదిక మీద ఎక్కిన ఫస్ట్ మదేద్రా అని ఎత్తుక్కుంటూ ఉంటాడు. సో అట్లాంటివి నాకు చిన్నప్పటి నుంచి చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి గద్దర్ తాతతో. నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంటా. అట్లాంటి గొప్ప ఆయనతో నేను అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు నడవగలిగినా, ఆయన నన్ను ఎత్తుకోగలిగిండు అనేది చాలా గొప్పగా చెప్పుకుంటా అంట. నాకు ఒకటి నేర్పిస్తూ ఉంటాడు. అంటే ఏ ఫీల్డ్ లో అయినా కష్టాలు కన్నీళ్ళు అనేది చాలా కామన్. ఏదైనా కష్టాలు లేని మనం ఓవర్కమ్ కాలేం. కాబట్టి నాకు ఒకటే చెప్తాడు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏం వచ్చినా, ఎంతమంది నేను ఓర్చుకోకపోయినా, ఎంతమందికి నువ్వు నచ్చినా నచ్చకపోయినా కొట్లాడి నిలబడి నడవాలని చెప్పి నాకు ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఈ ధైర్యం కూడా నాకు అక్కడి నుంచి, నేను ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్నిసార్లు లేచినా, ఏం చేసినా కూడా అది ఆయన ఇచ్చిన ధైర్యమే అనిపిస్తుంది. మా అమ్మ నాన్నతో పాటు నా జీవితంలో ఒక చరిత్ర ఏంటంటే అమ్మ నాన్న గద్దర్ తాత. అంతే. థ్యాంక్ గద్దర్ అంటే హిందీలో తెలుగుబాటు, గద్దర్ అంటే ఉద్దమ్ సింగ్, గద్దర్ అంటే సర్దార్ ఉద్దమ్ సింగ్, సర్దార్ సింగ్, భగత్ సింగ్. ఆటలు చాలా మందికి, మనుషులందరికీ 2 చైతన్యాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక చైతన్యం, ఇంకోటి ద్వితీయ చైతన్యం. విప్లవకారులకు మాత్రం ప్రాథమిక చైతన్యం అంటే కుటుంబం, ద్వితీయ చైతన్యం సమాజం. విప్లవకారులకు సమాజమే ప్రాథమిక చైతన్యం, కుటుంబం ద్వితీయ చైతన్యం. గద్దర్ అట్లనే దేశం కోసమే తిరిగింది, ప్రజల కోసమే తిరిగింది. ఒక విషయం చెప్తాను, ఇంతకుముందు చిక్కుడు ప్రకారం చెప్తాను, చాలా మంది తెలియగలుగుతుంటారు. గద్దర్ అంతర్జాతీయవాది కదా, తెలంగాణ వాదం ఏంది, ప్రాంతీయవాదం ఏంది, ఉప ప్రాంతీయవాదం ఏంటి పిచ్చి కూతలు కూర్చుంటారు. ఎందుకోసం తెలంగాణ వాదం వచ్చింది? ప్రపంచ బ్యాంకు ఏజెంట్ పరిశ్రమలను మూసేసిన తెలంగాణ. చంద్రబాబు నాయుడు అన్ని పరిశ్రమలు మూసేస్తున్నాం. ఆల్వేజ్ ఐడియల్, ఏడీపీ, ప్రాగాటల్, రిపబ్లిక్ ఫోర్, టీపీఆర్, నేతస్థలం, రాంజామ్, నిజాంస్కర్, సిర్పూర్ కాగజ, రామగుండం పెట్ట అన్ని మూసేస్తున్నాం. అన్బ్రైడిల్డ్ ఇండస్ట్రియలేషన్, షేర్లెస్ ఇండస్ట్రియలేషన్, డీఇండస్ట్రియలేషన్ చేసినప్పుడు కార్మికులంతా కొట్టుకుంటుంటే వాళ్ళ ఆహాకారాలు తెలంగాణ చూపబడింది. వాళ్ళ ఆహాకారాలకి గుంతిచ్చి దాని మాటలు మాట్లాడుతుంది. ఊరు తిరిగేది కార్మిక వర్గమే కదా అంతర్జాతీయవాదం, కార్మిక వర్గం అంతర్జాతీయవాదం. కాబట్టి తెలంగాణ వాదం అంటే అంతర్జాతీయవాదమే, అది తెలియదు వాళ్ళకు. అందుకని గద్దర్ తలుచుకోవాలి. ప్రపంచం తక్కిన వాళ్ళు నినాదాలు కూడా కాదు, దాన్ని అమలు చేసి చూపించాలి. గద్దర్ అమలు చేసి చూపించిండు. రెండవ విషయం ఏంటంటే, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా కర్ణాటక పోయి చూసిరమ్మన్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని. కర్ణాటకలో హవేరీలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది, జానపద కళ యూనివర్సిటీ ఉంది. అట్లాంటి యూనివర్సిటీ గద్దర్ ఫోక్లోర్ యూనివర్సిటీ తెలంగాణ పెట్టాలి అని ప్రభుత్వాన్ని గట్టిగా చెప్తాము. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కళలు ఎక్కడ లేవు. ఆంధ్రలో కూడా పూర్వం ఉండేవి, ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలువలు చుట్టుకుపోయినాయి. తెలంగాణ సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు నేను గోపిచంద్ గారు కూడా రాశారు. అందుకని వాటికి తెలంగాణ కళలన్నిటికీ బోనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, అన్నిటికీ ఈఎంఓ వాళ్ళ
హెరిటేజ్ స్టాక్ ఇప్పించాలి, కల్చరల్ స్టాక్ ఇప్పించాలి, దానికోసం ఇప్పించాలి, యూనివర్సిటీ కావాలి. అప్పుడే శాశ్వతంగా ఉంటుంది. ఆయన దేనికోసం పనిచేసినాడు మనందరికీ బోధపడుతుంది, మనం కూడా ఆయన దారిలో నడుస్తాం. అట్లా ఫోక్లో యూనివర్సిటీ కర్ణాటకలో లాగా దేశంలో ఒకటే ఉంది కర్ణాటక ఫోక్లో యూనివర్సిటీ, అటువంటి తెలంగాణలో కూడా తెలంగాణ ఫోక్లో యూనివర్సిటీ మెదక్ పేరు పెట్టాలి. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేద్దాం. అందరూ చక్కగా చెప్తారు. థ్యాంక్ యూ భాష. ఇప్పుడు హరగోపాల్ సార్ మాట్లాడవలసిందే. మిత్రులారా, మాట్లాడవలసిన వాడు చాలా మంది ఉన్నారు. గద్దర్ను అంచనా వేయడం అనేది అంత సులభమైన పని కాదు. కనుక నేను కేవలం 2-3 సంఘటన మాత్రమే చెప్తాను. మా సామాజిక శాస్త్రాల్లో ఒక చర్చ నడుస్తుంటుంది. అద్భుతమైన వ్యక్తులని సమాజం సృష్టిస్తుందా లేక సమాజం ఈ అద్భుత వ్యక్తులు ప్రభావితం చేస్తారు. గద్దరు తెలంగాణలో చైతన్యం పుట్టాడు, ఆ చైతన్యాన్ని ప్రభావితం చేశాడు. ఆ చైతన్యము నిరంతరంగా ఆ పెద్ద చైతన్యంలో గద్దరు నిరంతరంగా అందించిపోతాడు. మనిషి జీవించడం అంటే భౌతికంగా జీవితం కాదు కదా. మనిషి ఒక జ్ఞాపకాలు, మనిషి ప్రభావం, మనిషి తాను మీద వేసిన చైతన్యం ఎన్నో చైతన్యంలో మనుషులు నిరంతరంగా మనసులో కదులుకుంటారు. గతంలో నేను 2 సంఘటన చెప్పుకొస్తాను, టైం లేదు. వాళ్ళ గోపాలకృష్ణ గారు ఆయన చాలా చివరి దశలో ఉన్నాడు. ఆయన ఆరోగ్యం బాగాలంటే నేను గుంటూరు వెళ్ళాను ఆయన చూడాను. ఆ తర్వాత 12 రోజులు ఆయన చనిపోయాడు. చాలా ఏడుస్తున్నాడు, దేశం ఎట్లయిపోయింది, దీనికి పోరాటం చాలాసేపు ఏడ్చాడు. వాళ్ళన్న కూతురు వచ్చి సారోగ్యంతో మాట్లాడానికి వస్తే ఏడుస్తూనే ఉన్నాను. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక 2 మాటలు చెప్పాడు. తన జీవితంలో తన వాళ్ళు ఆయన గాంధీ, నా జీవితంలో ఇద్దరే పవర్ఫుల్ కమ్యూనికేట్ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు, ఒకరు గాంధీ, ఇంకొకరు గద్దర్. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే ఒకసారి ఒక విప్లవకారుడు వాలంటీర్స్ మెడికల్ సైన్స్ తో ఉన్నాడు. అతను వాడేమో హాస్పిటల్ నుంచి తీసుకుపోమంటున్నాడు, కానీ అతను ఆరోగ్యం అసలే బాగాలేదు. ఆయన ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ లో కొంతకాలం పెట్టాలి అని చెప్పడానికి నేను కొంత కలిసి షిండే ఆ రోజు హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ వెళ్ళాను. వెళ్తే సరే ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ అది నేను చూసుకుంటాను అని చెబుతూ ఉన్నాడంటే, తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గద్దర్ ఏదో సభలో ఈ ముఖ్యమంత్రి బాగానే పనిచేస్తున్నాడని నాకు ఇప్పటికీ అదొక విలువైన జ్ఞాపకంగా గుర్తుంది అని షిండే చెప్పాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఉన్న షిండే అంటే ఒక్కరి కాదు, ఆయన ప్రభావం చేసింది ఆ స్థాయిలో ఉన్నవాడు ఆ సాధారణమైన మాసెస్ కొంచెం లక్షలాది మందిని ప్రభావితం చేశారు. కానీ ఇంకొక సంఘటన, మా యూనివర్సిటీలో ఒక మానవ హక్కుల ప్రోగ్రామ్ నడిపేవాడు. ఆ మానవ హక్కుల ప్రోగ్రామ్ లో పోలీస్ ఆఫీసర్లు, ఆర్మీ ఆఫీసర్లు, లాయర్లు అందరూ ఉండేవాడు. నేను ఒకసారి ఆ 15 రోజులు చాలా మంది రోజు 4 లెక్చర్స్ ఇస్తాను. గద్దర్ని పిలిచాను. అది గ్రూప్ అకాడమిక్ ప్రోగ్రామ్. అది గద్దర్ని పిలిచి 6 పాటలు పాడాలి, 2 గంటల సమయమే అని చెప్పాను. దేనికంటే బాల కార్మికుల మీద, మహిళల మీద, ఆదివాసుల మీద, దళితుల మీద ఇలా 6 పాటలు పాడని చెప్పాను. 6 పాటలు బ్రహ్మాండం పాడు. నేను చెప్పాను కొంచెము లిమిట్ ఉంటుంది, ఇది విశ్వవిద్యాలయం అందరు కొంచెం జాగ్రత్త అంటే పాడడం అన్న రైలు బండి నడుస్తుందా, సరిగ్గా నడుస్తుంటే బాగుంది. ఆ 15 ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము ఎవాల్యుయేట్ చేస్తాం. పార్టిసిపెంట్స్ షీట్ ఇస్తాం. ఎవరు బెస్ట్ లెక్చర్ ఇచ్చారు. దీంట్లో చాలా మంది జడ్జెస్ వచ్చారు, సుప్రీం కోర్టు జడ్జెస్ వచ్చారు, పొలిటికల్ సైంటిస్ట్ వచ్చారు. చాలా ఆశ్చర్యంగా గద్దర్ టాప్ అందరూ వాళ్ళ ఎవాల్యుయేషన్లో కమ్యూనికేషన్, కమ్యూనికేట్ ఆయన ఎంత పవర్ఫుల్ గా అంటే మనిషి హృదయాన్ని కనిపించడం, వేగేసుకుని కనిపించడం. పాట మనిషి మనస్సును కనిపిస్తుంది, కానీ గద్దరు మాట కమ్యూనికేట్ కాదు, హృదయాన్ని కాదు, అది ఆలోచన చేస్తుంది కూడా. మా కాకతీయ యూనివర్సిటీకి ఆయన నేను స్టూడెంట్ జవహర్లాల్ పీపుల్స్ వార్ పార్టీలో వెళ్ళిన చాలా మంది విద్యార్థులు అప్పుడు పాలసీలో ఉన్నారు.
కొట్లాడి తెచ్చుకున్నాడు, పోలీసు వాళ్ళని వద్దని, తర్వాత వీళ్ళు పిల్లలు కావాలని మొత్తం మీద పోలీసును ఒప్పించి వచ్చేవాడు. విషయాన్ని విద్యార్థుల సభ, విద్యార్థుల సంఘం మీటింగ్. కానీ ఈయన 9 గంటలు పాట మొదలుపెట్టి పొద్దున 4 గంటల దాకా అది విద్యార్థుల సభని, కానీ చుట్టూ గ్రామాలతో 4-5 వేల మంది. బహుశా ఏ విశ్వవిద్యాలయం కూడా ఒక విద్యార్థుల సంఘం మీటింగ్ కి 4-5 వేల మంది గ్రామాల నుంచి వచ్చి కూర్చున్నట్లేదు. కానీ ఆ పాట నన్ను కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఆ పాటకు మన మైండ్ లో రింగ్ అవుతుంది. అంటే రెస్ట్లెస్ గా పడుకున్న లేచిన అదే పాట అది మన మైండ్ లో వెరీ లిజెండరీ ఫిగర్. అయితే చరిత్రను వ్యక్తులు ప్రభావితం చేస్తారా, వ్యక్తుల చరిత్ర వస్తుందా అనడానికి తెలంగాణ చరిత్ర గద్దరు సృష్టించింది. గద్దరు తెలంగాణ చరిత్రాన్ని ఒక మలుపు తిప్పారు. కనుక గద్దరికి చరిత్రలో, ముఖ్యంగా సాహిత్య చరిత్రలో, కళా చరిత్రలో, కళారంగ చరిత్రలో, ఉద్యమాల చరిత్ర కూడా భవిష్యత్ తరాలు గుర్తుండేటువంటి వ్యక్తి. మన తరంలో మన మధ్య నుండి మనం ఆయన చూడడం అది ఒక అర్థమైన అనుభవంగానే మనం గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంలో గద్దర్ ఫౌండేషన్ గద్దర్ యొక్క సాహిత్యాన్ని, గద్దర్ యొక్క కళని, గద్దర్ యొక్క పాటని, ఆయన చేసిన ప్రభావాన్ని, దాన్ని మరీ మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మిమ్మల్ని అభినందిస్తూ మాకు కూడా ఈ అవకాశం లేకపోతే ఆయన చాలాసేపు మాట్లాడచ్చు, కానీ మాట్లాడే టైం లేదు కనుక ఈ 2-3 సంగతి మాత్రమే చెప్పాలనుకొని నాకు ఈ అవకాశం